నమస్కారం. చలి, జ్వరంతో మనల్ని వణికించే మలేరియా నేటికీ మన దగ్గర ఒక పెద్ద విపత్తే. ప్రపంచ యుద్ధాల్లో మరణించిన వారి కంటే మలేరియా మూలంగా మృత్యువాత పడ్డవారే ఎక్కువగా ఉన్నారంటే మలేరియా జ్వరం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. మలేరియా కారణంగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని, వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారన్నది చేదు నిజం. దోమకాటు కారణంగా వ్యాప్తి చెందే మలేరియా జ్వరం తీవ్రత మన దగ్గర ఏజెన్సీలు, కొండ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించే మలేరియా జ్వరం గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దోమ చూడడానికి చిన్న ప్రాణే, కానీ ఇవాళ ప్రపంచాన్నే అది వణికిస్తోంది. ప్రమాదకరమైన వైరస్లను మోసుకొస్తూ ప్రాణాంతకమైన విషజ్వరాలను వ్యాప్తి చేయడంలో దోమలదే తొలి స్థానం. అనాదిగా మానవాళిని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతకమైన మలేరియా జ్వరాన్ని వ్యాప్తి చేసేవి ఈ దోమలే. మన దేశంలో ప్రతి ఏటా 1 కోటి మంది మలేరియా బారిన పడుతున్నారని ఒక అంచనా. వీరిలో 40 నుంచి 50 వేల మంది మరణిస్తూ ఉండటం గమనార్హం. పసిపిల్లలు, 5 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులకి మలేరియా మరింత ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. మలేరియా జ్వరానికి మూలం ప్లాస్మోడియం పరాన్నజీవి. ఇది ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా వ్యాప్తిస్తుంది. మలేరియా గలవారిని కుట్టిన దోమలు ఆ తర్వాత మరొకరిని కుట్టినప్పుడు ప్లాస్మోడియం పరాన్నజీవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీనిలో ఫాల్సిఫారం, వైవాక్స్, ఓవెల్, మలేరియే అని 4 రకాలున్నాయి. వీటిల్లో ఫాల్సిఫారంతో వచ్చే జ్వరాలే ఎక్కువని చెబుతారు డాక్టర్లు. మలేరియా అనేది కొత్త జబ్బేం కాదు. దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది ప్రపంచంలో ఉంది. అనేక కల్చర్స్లో, అంటే మన భారతీయ కల్చర్ కావచ్చు, గ్రీక్ కల్చర్లో, చైనాలో కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే మలేరియా ఉన్నట్టుగా దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మలేరియా అనేది చిన్న దోమ ద్వారా, అనాఫిలస్, ఆడ అనాఫిలస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ప్రపంచంలో దాదాపు 100కు పైగా దేశాల్లో ఈ జబ్బు సోకే అవకాశం ఉంది. దాదాపు 300 కోట్ల మంది ప్రజలు ఈ దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచం దాదాపు 2 కోట్లు లేక 2.5 కోట్ల మందికి ప్రతి సంవత్సరం ఈ జబ్బు సోకుతోంది. దీంట్లో దాదాపు 6 లక్షల మంది చనిపోతున్నారు. ముఖ్యంగా ఈ జబ్బు ఆఫ్రికా దేశాలు ప్రబలి ఉంది. ఇక్కడే దాదాపు 95% కేసులు నమోదవుతుంటాయి. ఇందులోనే ఈ దేశాలను ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. ఆ చనిపోయే వారిలో కూడా ఎక్కువ మంది 5 సంవత్సరాల పిల్లలే ఉంటుంటారు. దాదాపు 80% మంది మరణాలు 5 సంవత్సరాల పిల్లల్లో మనం ఆఫ్రికా దేశాల్లో చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో కూడా మలేరియా కేసులు ఎక్కువ అవుతున్నాయి. మలేరియా పరాన్నజీవి 5 జాతులు, అంటే 5 ఉపజాతులు కలిగి ఉంటుంది. వాటినే వైవాక్స్ మలేరియా, ఫాల్సిఫారం, ఓవేల్, మలేరియే. ఈ మధ్యనే నోలెసై అనే ఒక కొత్త జాతిని కూడా శాస్త్రం కనుగొన్నారు. మన దేశంలో ఎక్కువగా ఫాల్సిఫారం మలేరియా, అదే వైవాక్స్ మలేరియా ఉంటుంది. ఒకప్పుడు వైవాక్స్ అనే మలేరియా ఎక్కువ కనపడేది. కాకపోతే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా హిల్లీ రీజియన్స్లో, అంటే ట్రైబల్ ప్రాంతాల్లో మన దేశంలో ఫాల్సిఫారం ఎక్కువ అవుతుంది. క్రమక్రమంగా ఈ మలేరియా పట్టణాలకు కూడా పాకుతుంది. 2001 సంవత్సరం నుంచి ఆఫ్రికా దేశాల్లో ఆఫ్రికా మలేరియా డే జరిపేవారు. 2007 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వరల్డ్ మలేరియా డేగా మార్చింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సభ్య దేశాలకి మలేరియా గురించి అవగాహన కల్పించడం, అదేవిధంగా మలేరియాని ఎలా మనం ప్రివెంట్ చేయాలి, దీన్ని ఎలా నిర్మించాలో అనే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించడం, అదేవిధంగా వారు ఏర్పరిచే కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్కి సహాయ శాఖలు అందిస్తూ చేస్తుంది. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విషజ్వరాల్లో డెంగీ తరువాతి స్థానం మలేరియాదే. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనే వైరస్ మూలంగా మలేరియా వస్తుంది. ఎనాఫిలిస్ రకానికి చెందిన ఆడదోమ మనల్ని కుట్టినప్పుడు మలేరియా కారక పరాన్నజీవి మనలోకి చేరిపోతుంది. ఆ తర్వాత 2 నుంచి 7 రోజుల్లోపు మలేరియా తాలూకు లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ముందుగా చలి జ్వరంతో ఇది ప్రారంభమవుతుంది. ప్రారంభంలో శరీరం చల్లగానే ఉండి అకస్మాత్తుగా పొగలు గ్రక్కే వేడొస్తుంది. చల్లని దశలో వణుకు మొదలవుతుంది. చలి వణుకు ఉన్నప్పుడు జ్వరం 104 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్కి పెరుగుతుంది. వణుకు, చలి, తలనొప్పి
కండరాల నొప్పులు తగ్గాక ఒళ్లంతా చెమటతో తడిసిపోతుంది. మలేరియాలో జ్వరం, చలి, తలనొప్పి అనేవి రోజు విడిచి రోజు కానీ 2 రోజులకు కానీ వస్తుంటాయి. మలేరియా జ్వరంలో నోరంతా చేదుగా ఉండి ఆహారం సహించకుండా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మలేరియా అనేది ఒక పరాన్నజీవి. ఇది ఆడ అనాఫిలస్ దోమ ద్వారా ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి సోకుతుంది. అంటే మలేరియా ఉన్న వ్యక్తిని ఈ దోమ కుట్టినప్పుడు అదే దోమ ఇంకొక వ్యక్తిని కుట్టినప్పుడు ఈ వ్యాప్తి ఆ వ్యక్తికి సోకుతుంది. అయితే ఈ మలేరియాలో అనేక రకాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా దాదాపు 5 రకాలు. ఇందులో మన దేశం ముఖ్యంగా వైవాక్స్ మలేరియా, అది ఫాలిస్ఫెరా మలేరియా ఉన్నాయి. ఈ దోమ కుట్టగానే ఈ జబ్బు రాదు. దాదాపు 1 వారం 2 వారాల తర్వాత ఆ వ్యక్తికి జ్వరము, ఒళ్ళు నొప్పులు, అదేవిధంగా విపరీతమైన నీరసం అవి కలుగుతూ ఉంటాయి. చాలామందికి చలి, వణుకు ఉంటుంది. ఈ జ్వరము సాధారణంగా కంటిన్యూస్గా ఉండదు, వచ్చిపోతూ ఉంటుంది. ఒక రోజు రావటం, ఇంకో రోజు లేకపోవటం, కొన్ని గంటల జ్వరం ఉండటం, ఆ తర్వాత తగ్గడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈ మలేరియా ఎక్కువ కాలం ఉన్నప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. కొంతమందికి జాండీస్ రావచ్చు. కొంతమందికి ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఒక్కొక్కసారి అపస్మారక స్థితికి చేరుకునే అవకాశం ఉంది. కొంతమంది ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలలోనూ చిన్నపిల్లల్లోనూ అదేవిధంగా HIV AIDS ఉన్నలో ఈ జబ్బు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ జబ్బు రాగానే వెంటనే ఎర్లీ డయాగ్నోసిస్ అంటే వెంటనే గుర్తుపట్టి తగిన చికిత్స ఇస్తే ఏ కాంప్లికేషన్ లేకుండా అందరికీ నయమవుతుంది. ఏ వ్యక్తికైనా మన దేశంలో జ్వరం ఉన్నప్పుడు, ముఖ్యంగా చలి వణుకున్నప్పుడు, దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా జ్వరం వస్తే వెంటనే మనం మలేరియా అనుమానించాలి. ఎందుకంటే మలేరియా త్వరితగతిన గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది. ఆ వ్యక్తికి కాంప్లికేషన్ రావు. ఆ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ప్రాణాపాయం నుంచి ఆ పేషెంట్ను తప్పించవచ్చు. కాబట్టి ఏ వ్యక్తికి జ్వరం వస్తే మన దేశంలో ముఖ్యంగా వర్షాకాలం మలేరియా అని అనుమానించాలి. జ్వరం వచ్చినప్పుడు చాలామంది సెల్ఫ్ మెడికేషన్ అంటే సొంతంగా మందులు వాడుతుంటారు. మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక యాంటీబయాటికో లేకపోతే పారాసిటమాల్ వాడుతూ ఉంటారు. మీరు పారాసిటమాల్ వాడవచ్చు సిమ్టమాటిక్గా, కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఎందుకంటే మనకు వచ్చే జబ్బుల్లో అది మలేరియా కావచ్చు, వైరస్ కావచ్చు, డెంగీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్ని జబ్బులకు యాంటీబయాటిక్స్ పనిచేయవు. ముఖ్యంగా మలేరియాకి యాంటీబయాటిక్ పనిచేయదు, డెంగీకి యాంటీబయాటిక్ పనిచేయదు. కేవలం బ్యాక్టీరియా కోసమే యాంటీబయాటిక్స్ ఉంటాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు ఈ రోజుల్లో మనకి సింపుల్ టెస్టుల్లో అది మలేరియానా డెంగియా ఈజీగా అర్థమవుతుంది. సోకాల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే RDT వల్ల ఆ జబ్బు నిర్ధారణ చేసుకుని ఆ తర్వాతనే మీరు మందు వాడాలి. ముఖ్యంగా మలేరియా నిర్ధారణ కాగానే యాంటీబయాటిక్స్ వాడకుండా కేవలం యాంటీ మలేరియాస్ వాడాలి. అది కూడా డాక్టర్ చెప్పిన మోతాదులో వారు చెప్పిన డ్యూరేషన్ ప్రకారం వాడుతూ ఉండాలి. ఇలా వాడటం వల్ల మీకు జబ్బు తగ్గుతుంది, కాంప్లికేషన్ రావు. ఒకటి. రెండవది, సమాజంలో కూడా ఈ యాంటీ మలేరియా రెసిస్టెన్స్ అంటే డ్రగ్ రెసిస్టెన్స్ రాదు. దీనివల్ల మీరు సమాజం కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ విధంగా మీరు సమాజానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మన దేశంలో మైదాన ప్రాంతాల్లో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కొండలు, కోనలతో కూడిన ఆదివాసీ ప్రజలు నివసించే చోట మలేరియా ఎక్కువగా ప్రబలుతూ ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మృత్యు కుహరానికి తీసుకువెళ్లే మలేరియా జ్వరం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా బారిన పడ్డప్పుడు విపరీతమైన చలి, వణుకుతో తీవ్రమైన జ్వరం వస్తుంది. కొందరికి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు కూడా అవ్వచ్చు. చిన్నపిల్లల్లో కొందరికి నీళ్ల విరేచనాలు కావచ్చు. మలేరియా ముదురుతున్న కొద్దీ రక్తహీనత, కామెర్ల వంటి సమస్యలు మొదలవుతుంటాయి. మలేరియా సోకిన రోగికి సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతక పరిణామాలు తలెత్తవచ్చు. మలేరియా వల్ల రోగి మెదడులోని రక్తనాళాల్లో వాపు, ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం, రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు, మలేరియా సోకిన వ్యక్తులకు కాలేయం, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలు చెడిపోయే అవకాశాలు కూడా పెరుగుతాయి. దోమ వదిలిన మలేరియా తాలూకు పరాన్నజీవి మన రక్తంలోని ఎర్ర రక్త కణాలను దెబ్బతీస్తుంది. దీంతో రక్తహీనత మొదలవడం, హిమోగ్లోబిన్ కిడ్నీల ద్వారా బయటికి వెళ్ళిపోవడం, తద్వారా మూత్రం నల్లగా రావడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. మలేరియా అనేది చాలా సాధారణమైన జ్వరం. మనం ముందే గుర్తుపడితే ఏమాత్రం ఆలస్యమైనా ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణించవచ్చు. డయాగ్నోస్ లేట్ కావటం వల్ల
ట్రీట్మెంట్ లభించకపోవటం వల్ల ప్రపంచం అనేక దేశాల్లో, మన దేశంలో కూడా అనేక మంది చనిపోతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ జబ్బు గురించి అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎప్పుడైనా సరే అంటే ఫాలిస్ఫరం కావచ్చు, వైవాస్ కావచ్చు, ఎర్లీ డయాగ్నోస్ లేకపోతే చాలామందికి అనేక కాంప్లికేషన్స్ రావటం, వాళ్ళు సీరియస్ కావటం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆర్థికంగా చితికిపోతున్నారు. కాబట్టి మలేరియా అనే జబ్బుని మనం వెంటనే గుర్తుపెడితే అది సాధారణ జ్వరమే అవుతుంది. సాధారణంగానే మనం ట్రీట్మెంట్ చేయవచ్చు అవుట్ పేషెంట్గా. అదే లేట్ అయితే దాదాపు ఒక వారం పాటు లేట్ అవుతే పేషెంట్స్కి అనేక కాంప్లికేషన్ వచ్చి చాలా సీరియస్ అయిపోయి అత్యంత ఖరీదైన చికిత్స, ఇంటెన్సివ్ కేర్ చికిత్స ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది చనిపోయే అవకాశం కూడా ఉంది. మలేరియాకు ముఖ్యంగా అనేక కాంప్లికేషన్ ఉంటాయి. ఎందుకంటే మలేరియా అనేది ముఖ్యంగా ఫాలిస్ఫరం మలేరియా వల్ల రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడుతుంది. ఆ విధంగా జరగటం వల్ల అనేక అవయవాలు దెబ్బతింటాయి. చాలామందికి జాండీస్ అంటే లివర్ దెబ్బతింటుంది, కొంతమందికి ప్లేట్లెట్స్ తక్కువ అవుతాయి, చాలామంది రక్తహీనత ఏర్పడుతుంది, కొంతమందికి మెదడు దెబ్బతిని కన్వల్సెన్స్ అంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది, కొంతమంది కోమాలకు కూడా వెళ్ళే అవకాశం లేకపోలేదు. చాలామందిలో కిడ్నీస్ కూడా దెబ్బతినవచ్చు, కొంతమంది గుండె కూడా దెబ్బతినవచ్చు, కొంతమందికి లంగ్స్ దెబ్బతిని ARDS అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోయి ఆ పేషెంట్ వెంటిలేటర్ అవసరమయ్యే అవకాశం ఉండొచ్చు. గర్భిణీ స్త్రీలలో కొంతమందికి అబార్షన్ జరగవచ్చు. అదేవిధంగా పుట్టే పిల్లలు చాలా బరువు తక్కువగా పుట్టవచ్చు. చాలామంది ప్రిమేచ్యూర్ డెలివరీ అంటే నెలలు నిండక ముందే ఆ వ్యక్తికి డెలివరీ అయ్యే అవకాశం ఉంది. మలేరియా యొక్క డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ చాలా సులభం. మన దేశంలో అనేక ప్రాంతాల్లో, గ్రామ ప్రాంతాల్లో కూడా ఈ జబ్బు గుర్తుపట్టడానికి సదుపాయాలు ఉన్నాయి. సింపుల్ స్మియర్ పరీక్ష ద్వారా కూడా ఈ జబ్బును గుర్తుపట్టవచ్చు. కాకపోతే స్మియర్ పరీక్షకి ఒక టెక్నీషియను అదే మైక్రోస్కోప్ అవసరం. అవేమీ అవసరం లేకుండా ఈ మధ్యకాలంలో మనకి ర్యాపిడ్ డయాగ్నోస్ టెస్ట్ RDT వచ్చాయి. ఈ టెస్టుల వల్ల చాలా నిక్కచ్చిగా ఈ మలేరియాని డయాగ్నోస్ చేయొచ్చు. ఇది చాలా సులభము, చాలా తక్కువ టైంలోనే మనం బెడ్ సైడు ఈ పేషెంట్ యొక్క జబ్బును గుర్తుపట్టవచ్చు. ఇందులో ఈ టెస్టుల ద్వారా ఆ మలేరియా రకాన్ని కూడా అంటే ఫాలిస్ఫరమా, వైవాక్సా అని కూడా గుర్తుపట్టవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ టెస్ట్ వినియోగం వల్ల చాలా త్వరగా మలేరియా నిర్ధారణ అవుతుంది. ఇది కాకుండా ఒక్కోసారి అడ్వాన్స్ టెస్టులు కొంతమందికి ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో అంటే మనకు అవసరం లేదు, కానీ కొంతమందికి ఈ PCR టెస్ట్ ద్వారా ఇతర అనేక ఎక్స్పెరిమెంట్ టెస్టులు చేస్తుంటారు. కాకపోతే మామూలు ప్రాక్టీస్లో పేషెంట్కి అవసరమైన టెస్టులు సింపుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టు, అది కాకుండా స్మియర్ టెస్ట్. మనం ఏం చేస్తామంటే ఈ పెరిఫెరల్ స్మియర్లో బ్లడ్ ఒక స్లైడ్ మీద దాన్ని స్ప్రెడ్ చేసి మలేరియా స్ప్రెడ్ చేసి మైక్రోస్కోప్లో పరీక్ష చేస్తారు. దానివల్ల మలేరియా ప్రాణజీవులు ఎన్ని ఉన్నాయి, ఎంత తీవ్రంగా వాటి సంఖ్య ఉందో మనకి చెప్తూ ఉంటారు. మలేరియా జ్వరాన్ని చాలా వరకు రోగిలో కనిపించే లక్షణాల ఆధారంగానే డాక్టర్లు గుర్తిస్తుంటారు. చలి జ్వరం ఉన్నప్పుడు దానిని చాలా వరకు మలేరియాగా అనుమానించవచ్చు. అయితే మలేరియాను ఖచ్చితంగా నిర్ధారించుకునేందుకు రక్త పరీక్షలు, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరీక్షల్ని చేస్తుంటారు. ఒకసారి మలేరియా పరాన్నజీవి బయట పడకపోతే 2-3 రోజుల పాటు వరుసగా రక్త పరీక్ష చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్ డయాగ్నోసిస్ టెస్ట్ RDT పారాసైట్ FV ద్వారా ఫాల్సిఫారం, వైవాక్స్ రకం మలేరియాలను నిర్ధారిస్తారు. 2 కన్నా ఎక్కువ రకాల పరాన్నజీవులను గుర్తించడానికి ఇప్పుడు పారామాక్స్ కిట్ అందుబాటులో ఉంది. ఈ పరీక్షల్ని ఎక్కడైనా చేయొచ్చు, ఖర్చు కూడా తక్కువే. మలేరియా నిర్ధారణకు PCR టెస్ట్, మలేరియా యాంటీబాడీస్ టెస్ట్ అనే పరీక్షలు కూడా ఉన్నాయి. కానీ వీటిని ఇవాళ పెద్దగా వాడడం లేదు. చలి జ్వరం మొదలైన 2-3 రోజులు గడుస్తున్నా లక్షణాలు తగ్గుముఖం పట్టనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే రక్త పరీక్షల్ని, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరీక్షల్ని చేయించుకోవడం ఉత్తమం. మలేరియాకి అనేక రకాల మందులు మనకిప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ముందు మనకు అందరికీ తెలిసి క్లోరోక్విన్ ఉంది, ఆ తర్వాత ఆర్టిమిసిన్ బేస్డ్ కాంపౌండ్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి క్వినైను, అదేవిధంగా ఇతర లూమిఫాంట్ లాంటి మందులు చాలా ఉంటున్నాయి. అయితే ఈ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి, అంటే ఏ స్టేజ్లో జబ్బు ఉంది, పేషెంట్ యొక్క ఏజ్ని బట్టి, ఆ పేషెంట్ ప్రెగ్నెంటా కాదా అని చూసి తద్వారా ఆ మందులు ఇస్తూ ఉంటారు. అయితే దురదృష్టం కొద్దీ కొన్ని ప్రాంతాల్లో ఈ మందులకు రెసిస్టెన్స్ అంటే మలేరియా లొంగటం లేదు. సో ఒక డ్రగ్ రెసిస్టెంట్ మలేరియా. ఇది ప్రివెంట్ చేయాలంటే మనం డయాగ్నోసిస్ చేసి ప్రాపర్గా అంటే మందులు సరైన డోసులో సరైన డ్యూరేషన్ ఇస్తే, సరైన కాలం ఇస్తే ఈ మందులు మనకు బాగా పనిచేస్తాయి, రెసిస్టెన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే కలవరపెట్టే విషయం ఏంటంటే మంచి మంచి మందులు, ఉదాహరణకు ఆర్టిమిసిన్ బేస్డ్ కాంపౌండ్స్ కూడా ప్రపంచంలో కొన్ని దేశాల్లో వాటికి ఈ మలేరియా క్రిములు లొంగటం లేదు, అంటే రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే అందరూ ఇబ్బడి ముబ్బడిగా ఈ మందులు రాయటమే.
మలేరియా డయాగ్నోస్ కాకుండా ఏ వ్యక్తి కూడా మలేరియా మందులు ఇవ్వకూడదు. అదేవిధంగా మలేరియా మందులు ఎప్పుడు కాంబినేషన్ ఇవ్వాలి, సింగిల్ మలేరియా ట్యాబ్లెట్ ఇవ్వకూడదు. 2 రకాల మందులు మనం కలిపి ఇవ్వటం వల్ల జబ్బు బాగా నయమవుతుంది, అదే రెసిస్టెన్స్ రాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూల్స్ ప్రకారము ఏ దేశంలో కూడా ఒక వ్యక్తికి ఒక మందే ఇవ్వకూడదు, కనీసం 2 మందులు కలిపి ఇవ్వాలి. అలా ఇవ్వటం వల్ల చాలా మందిలో రెసిస్టెన్స్ రాదు, జబ్బు కూడా త్వరగా నయమవుతుంది, కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయవచ్చు. అనేక జబ్బులకి మీరు వింటూనే ఉంటారు, జబ్బు రాకుండా వ్యాక్సిన్లు అనే టీకాలు ఉంటాయి. అయితే మలేరియాకి టీకా డెవలప్ చేయడం చాలా కష్టమైన పని. అయినా కానీ శాస్త్రజ్ఞులు ఎంతో శ్రమపడి 2 వ్యాక్సిన్లు ఇప్పుడు మలేరియాకి లభ్యమవుతున్నాయి. కాకపోతే ఈ వ్యాక్సిన్లు అనేవి ఆఫ్రికా దేశాల్లో ఇస్తుంది, ఎందుకంటే అక్కడ మలేరియా యొక్క బెడద ఎక్కువ. కాబట్టి 2 వ్యాక్సిన్లు ఇప్పుడు మనకి మలేరియాకి లభ్యమవుతున్నాయి. ఈ 2 వ్యాక్సిన్లు, ఒకటి R21 అంటే R21, ఇంకోటి RTS. ఈ 2 వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల, కనీసం 3 డోసులు ఇవ్వటం వల్ల చాలామందికి మలేరియా రావట్లేదు, వచ్చినా అది తీవ్రంగా ఉండలేదు. ఇది ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇస్తున్నారు. త్వరలో వీటి ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ ఎక్కువై అన్ని దేశాల్లో కూడా ఈ వ్యాక్సిన్ లభ్యం అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు డాక్టర్ సూచన మేరకు ఈ మలేరియా వ్యాక్సిన్లు వేయించుకోవాలి. మలేరియా జ్వరానికి ఇవాళ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. మలేరియా మరణాలు ఎక్కువగా ఉండే ఆఫ్రికా దేశాల్లో ఈ టీకాను విరివిగా ఉపయోగిస్తున్నారు. మన దగ్గర మలేరియా తీవ్రత ఎక్కువగా ఉండే ఆదివాసీ ప్రజానీకానికి ఈ వ్యాక్సిన్ను అందించడం వల్ల మలేరియాకు చక్కగా అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించే మలేరియాకు చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా జ్వరాన్ని నిర్ధారించిన తరువాత దాని తీవ్రతను అనుసరించి అది వైవాక్స్ తరహా జ్వరమా లేక ఫాల్సిఫారం తరహా జ్వరమా అన్న దాన్ని బట్టి డాక్టర్లు చికిత్సను అందిస్తారు. వైవాక్స్ మలేరియా అయితే ఇంటి నుంచే చికిత్స తీసుకోవచ్చు. ఫాల్సిఫారం మలేరియా అయితే మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి ముఖ్యమైన అవయవాల మీద ప్రభావం ఉండే ప్రమాదం ఉంది కాబట్టి ఆసుపత్రిలో చేరి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మలేరియాకు ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని రకాల మందులకు మలేరియా పరాన్నజీవి తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటోంది. దీనిని నివారించేందుకు నేడు మల్టీ డ్రగ్ థెరపీని అందిస్తున్నారు. వైవాక్స్ రకంతో వచ్చే మలేరియా మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి 2 వారాల పాటు ప్రైమాక్విన్ తరహా మందుల్ని కూడా ఇస్తున్నారు. జబ్బు రాకుండా ఉంటే మంచిది. ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యం, చీప్ కూడా. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అండ్ ఆల్సో ఇట్ చీప్. అంటే జబ్బు రాకపోతేనే మంచిది. జబ్బు నివారిస్తే మనకి జబ్బు వల్ల కలిగే అనర్థాలు ఉండవు, అది ఆర్థికంగా కూడా మనకు నష్టపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ప్రివెంట్ చేసుకోవాలి. మనం ట్రీట్మెంట్ ఎక్కడ కూడా మలేరియా విషయంలో ప్రివెన్షన్ మీద బాగా దృష్టి పెట్టాలి. దీనికోసం ప్రతి పౌరుడు కూడా దీనికోసం కష్టపడుతూ ఉండాలి. ముఖ్యంగా దోమలు వచ్చేటప్పుడు దోమల బారిన పడకుండా మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన సమాజాన్ని కాపాడుకోవాలి. దీనికి ఏంటంటే ఎక్కడ కూడా నీరు నిలవకుండా చూసుకోవాలి. అదే ఇంట్లో కూడా దోమలు రాకుండా మనం కిటికీలకి స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకోవాలి, మంచాలకు దోమతలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ లేపనాలు అంటే దోమల కుట్టకుండా క్రీమ్స్ దొరుకుతాయి, అవి రాసుకోవాలి. అదేవిధంగా మనకి కొన్ని రకాల ఈ వేపర్స్ దొరుకుతుంటాయి. అంటే ఒక బాటిల్లో మందు ఉంటుంది, అది మనం ఎలక్ట్రిక్ ప్లగ్ పెట్టినప్పుడు కూడా వేపర్ వస్తూ దాని ద్వారా ఈ సోకాళ్ళు ఈ దోమలు మన దగ్గర రాకుండా ఉంటాయి. ఇవన్నీ చేయడం వల్ల దోమల బారి నుంచి మనం రక్షించుకోవచ్చు. పొడిగాటి చేతులను చొక్కాలు వేసుకోవటం, ప్యాంట్లు వేసుకోవటం చేయటం వల్ల కూడా దోమలు మనం కొట్టకుండా చూసుకోవచ్చు. దోమలు కొట్టకుండా ఉంటే మలేరియానే కాదు అనేక రకాల జబ్బుల నుంచి మనం కాపాడుకోవచ్చు. ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో అనేక మందికి మలేరియా వల్ల కూడా అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం చనిపోయే వారి సంఖ్యలో 5% మంది మలేరియా వల్ల చనిపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే దీని తీవ్రత ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. 5 సంవత్సరాల పిల్లలు మలేరియా వస్తే వారికి ప్రమాదం ఎక్కువ. వారికి రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వారు అనేక కాంప్లికేషన్ లోనవుతుంటారు. వారిలోనే మరణాల శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లల్లో జ్వరం రాగానే ఏమాత్రం ఉపేక్షించకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి రోగ నిర్ధారణ చేసుకోవాలి, సరైన చికిత్స చేయించుకోవాలి. వ్యాక్సిన్ కాకుండా మలేరియా రాకుండా ఇంకో విధానం ఉంది, దాన్ని కీమో ప్రొఫైలాక్స్ అంటాం. అంటే వ్యక్తులు ఏదైనా మలేరియా లేని ప్రాంతం నుంచి మలేరియా ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు, ఉదాహరణకు
అమెరికా నుంచి ఇండియా వచ్చినప్పుడు, లేదా ఆఫ్రికా పోయినప్పుడు, లేదా మనం కూడా మైదాన ప్రాంతాల నుంచి కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కీమోప్రొఫిలాక్స్ చేసుకోవాలి. అంటే యాంటీమైరల్ మందులు ఒక నిర్దిష్ట మోతాదులో డాక్టర్లు మీకు ఇస్తారు. ఈ మందులు మనం వెళ్ళడానికి ముందే 2 వారాల ముందే ఇది మొదలెట్టాలి. అదేవిధంగా వచ్చిన తర్వాత 4 వారాలు ఇది వాడుతూ ఉండాలి. ఇలా వాడటం వల్ల చాలా వరకు మీరు ప్రమాదక మలేరియా నుంచి తప్పించుకోవచ్చు. చలి, జ్వరం, రక్తహీనత వంటి లక్షణాలతో తీవ్రంగా వేధించే మలేరియా నివారణకు దోమల నిర్మూలన ఒక మేలైన పరిష్కారం. ఇందుకు దోమకాటుకు గురి కాకుండా కాళ్ళు చేతుల్ని కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. మంచం చుట్టూ దోమ తెర వేసుకోవాలి. రిపెలెంట్లు, కాయిల్స్, క్రీమ్స్, లోషన్స్ వంటి వాటితోనూ దోమలు మన దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు. ఘాటైన వాసనల్ని వెదజల్లే మొక్కలు, పుష్పాలను దోమలు ఇష్టపడవు. కాబట్టి బంతి, రోస్మేరీ, పుదీనా మొక్కల్ని ఇంటి పరిసరాల్లో పెంచడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో గాని వరండాల్లో గాని వాడకుండా వదిలేసిన కుండలు, గిన్నెల్లో నీరు లేకుండా చూసుకోవాలి. ఖాళీ పాత్రల్ని తప్పకుండా బోర్లించి ఉంచాలి. మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే వైద్యుడిని సంప్రదించి అవసరమైతే యాంటీ మలేరియా మందులు వేసుకోవాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదకరమైన మలేరియాను చాలా వరకు అడ్డుకోవచ్చు. మలేరియాకు చికిత్స కన్నా నివారణే మేలైన పరిష్కారం. ఇది ఎక్కువగా దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమల నిర్మూలన కోసం తగిన నివారణ చర్యలు చేపట్టాలి. ఇందుకు పరిసరాల్ని పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. పౌర సమాజం స్వచ్ఛ భారత్ స్ఫూర్తికి నిరంతరం గొడుగు పడితే మలేరియాను చాలా వరకు కట్టడి చేయొచ్చు.